హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్టర్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు ఎస్పెషల్లీ గైస్ అండ్ ఈ వీడియో సూపర్గా ఉండబోతుంది అండ్ చాలా మందికి యూజ్ అయ్యే వీడియో అనమాట. ఇది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ చాలా మందికి ఏంటంటే ఐ థింక్ ఎవరికైనా బర్త్డేస్ వస్తున్నాయంటే ఈ మధ్య కాలంలో అయితే ఏంటంటే బర్త్డేస్ వస్తున్నాయంటే సెలబ్రేషన్ కంటే కూడాను బాధ ఎక్కువైపోతుంది. ఎస్పెషల్లీ ఎందుకు అంటే ఏజ్ పెరిగిపోతుంది. సో ఇంకొక ఏజ్ మనం పడిపోయాం, ఇంకా ఏజింగ్కి దగ్గర అవుతున్నాము అని చాలామంది బాధపడిపోతున్నారు అనమాట. ఐ థింక్ వయసు అయిపోతుంది అని చెప్పి ఒక ఫీలింగ్ అనమాట చాలామందికి రీసెంట్ డేస్లో అనమాట. బట్ నేను ఈరోజు చెప్పాలి కొన్ని విషయాలు మీకు. ఐ థింక్ మీరు ఏజింగ్ అవ్వకుండా ఉండటానికి న్యాచురల్ ప్రాసెస్లో అనమాట మీరు అసలు ఏం చేయాలనేది సింపుల్ ట్రిక్స్ చెప్తాను. అసలు ఇంత సింపుల్ ట్రిక్స్తో అంత మంచిగా బ్యూటిఫుల్గా మనం కనిపిస్తామా అంటే 100% కనిపిస్తాము అనమాట. అవేంటో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు తొందరగా ఏజింగ్ అవ్వకుండా అనమాట, అంటే తొందరగా ముసలితనం అనేది రాకుండా కొంచెం మంచిగా మీరు కనిపించడానికి నేను టిప్స్ అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రిజల్ట్ రాకపోతే అడగండి, బట్ పక్కాగా పాటించాలి అనమాట. సో అండ్ నార్మల్గా ఫస్ట్ వన్ ఏంటి అంటే చాలామందికి పార్ట్నర్స్ మధ్య ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు చాలామంది అనమాట. ఐ థింక్ ఎప్పుడు రెగ్యులర్గా గొడవలు పడుతూ ఉంటారు ఎక్కువగా. సో ఐ థింక్ గొడవల వల్ల రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుందేమో కానీ బట్ కొన్ని సిచ్యువేషన్స్లో స్ట్రెస్కి ఫీల్ అవుతారు అనమాట. సో దానివల్ల ఎప్పుడైతే మీరు ప్రతిదానికి ఎక్కువ గొడవ పెట్టేసుకొని స్ట్రెస్ తీసుకుంటారో ఆటోమేటిక్గా మీ స్కిన్ గ్లోత్ తగ్గిపోతుంది. ఐ థింక్ ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట. అంటే మీరు అప్పుడే ఫేస్ని అబ్జర్వ్ చేసుకోండి కొన్ని డేస్ తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎందుకంటే ఎక్కువగా ఈ బాధపడిపోతే స్ట్రెస్ తీసేసుకొని అంటే చాలామంది ఎలా అంటే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద ఏదో జరిగిపోయినట్టు రాద్ధాంతం చేసేసుకొని గొడవలు పెట్టేసుకొని ఐ థింక్ ఇంకా ఏదో లైఫ్ ఏదో ఓవర్ అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. బట్ అంత ఓవర్గా మరీ చిన్న చిన్న విషయాల్ని చిన్న చిన్న విషయాలుగానే చూడండి. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరమే లేదు. ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి, అవేం పర్మనెంట్ అయితే కాదు అనమాట. సో అలా బిహేవ్ చేయమాకండి. మేబీ మీరు అలా బిహేవ్ చేశారు అంటే మీకు ఏజింగ్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సాడ్గా ఉంటుంది. చాలా మందిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు చూసినా వాళ్ళు సాడే, అంతే. వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ ఉండదు, ఒక ఏమంటారు ఒక యాక్టివ్నెస్ ఉండదు. ఎప్పుడు చూసినా డల్గా ఉంటారు, ఏదో కోల్పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అనమాట. ఐ థింక్ ఎక్కువగా ఏడుస్తున్నా కూడాను ఐ థింక్ ఫీలింగ్స్ ఉంటాయి. ఐ థింక్ ఎమోషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి అది మనకి బయటకు వస్తూ ఉంటుంది. కానీ చిన్న చిన్న వాటికి కూడా చాలామంది ఎక్కువగా రియాక్ట్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు, ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో అలా ఎక్కువగా ప్రతి దానికి రియాక్ట్ అయిపోవటం కానీ సాడ్గా ఆలోచించటం కానీ ఊరికినే ఏడ్చేసేయటం కానీ చేయమాకండి. ఇలా ప్రతి దానికి రియాక్ట్ అయితే మీకు తొందరగా ఏజింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా ఉండాలి అనేది కొంచెం మెచ్యూర్డ్గా ఉండటానికి ట్రై చేయండి. ప్రతి చిన్నదానికి ఓవర్గా తీసేసుకొని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి అండ్ ఎక్సర్సైజ్ అనమాట. వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మిమ్మల్ని చాలా యంగ్ అండ్ క్యూట్గా చేస్తాయి అండ్ స్కిన్లో కూడా చాలా మంచి గ్లో వస్తుంది అనమాట మీరు ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం వల్ల కూడా. సో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో అలా ఎక్కువగా ప్రతి దానికి రియాక్ట్ అయిపోవటం కానీ సాడ్గా ఆలోచించటం కానీ ఊరికినే ఏడ్చేసేయటం కానీ చేయమాకండి. ఇలా ప్రతి దానికి రియాక్ట్ అయితే మీకు తొందరగా ఏజింగ్ వచ్చేస్తుంది అనమాట. సో ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా ఉండాలి అనేది కొంచెం మెచ్యూర్డ్గా ఉండటానికి ట్రై చేయండి. ప్రతి చిన్నదానికి ఓవర్గా తీసేసుకొని రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. అండ్ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి అండ్ ఎక్సర్సైజ్ అనమాట. వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మిమ్మల్ని చాలా యంగ్ అండ్ క్యూట్గా చేస్తాయి అండ్ స్కిన్లో కూడా చాలా మంచి గ్లో వస్తుంది అనమాట మీరు ఎక్సర్సైజెస్ లాంటివి చేయటం వల్ల కూడా. అదంతా మా వల్ల కాదు అనుకున్నా కూడాను నార్మల్గా మీరు వాకింగ్ చేయటం కానీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏమైనా కానీ ఐ థింక్ ఏదైనా స్కిప్పింగ్ చేయటం కానీ అండ్ ఇట్లాంటి ఏదో ఒక యాక్టివిటీ అంటే బాడీ ఎలా అంటే ప్రజెంట్ తింటున్నాము కూర్చుంటున్నాము, వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది జస్ట్ కూర్చొని చేసే వర్క్సే ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి ఫిజికల్గా వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీ ఉండట్లేదు. దానివల్ల ఓవర్ వెయిట్ పెరిగిపోవటం, ఆ తర్వాత స్కిన్ గ్లో తగ్గిపోవటం కానీ వెంటనే ఏజింగ్ వచ్చినట్లుగా మీకు తెలిసిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. చిన్న ఏజ్లోనే పెద్ద ఏజ్ వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదో ఒక 40+ అన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. బట్ వాళ్ళ ఏజ్ చూస్తే 25 ఉంటుంది.
అండ్ ఇలా ఉంటుంది అంటే ఐ థింక్ వాళ్ళకి బాడీ పైన అంత కేర్ లేదు వాళ్ళకి. అండ్ బాడీని ఎప్పుడు ప్రాపర్గా మన హైట్ తగ్గట్టుగా వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ఏదో ఒక యాక్టివిటీ బాడీకి ఉండేలాగా చూసుకోండి. ఆ బాడీని మరీ అంత సుకుమారంగా ఉంచుకోమాకండి, కొంచెం దాన్ని కష్టపెట్టండి. సో దానివల్ల ఫేస్లో మంచి గ్లో అనేది వస్తుంది అనమాట. మీకు ఏజింగ్ అనేది కూడా అంత ఫాస్ట్గా రాదు వర్కౌట్స్ చేయడం వల్ల. వాటర్ అండ్ వాటర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది అనమాట. సో వాటర్ అనేది ఖచ్చితంగా మనం ప్రతిరోజు కూడాను 3 లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ కనీసం చాలామంది మేము అన్ని లీటర్స్ తీసుకోలేము అంటే అవ్వదు. మీరు మంచిగా స్కిన్ ఎప్పుడు మెరుస్తూ ఉండాలి, డల్నెస్ ఉండకూడదు, సో ఏజింగ్ రాకూడదు అనుకుంటే ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోవాలి. 3 to 4 లీటర్స్ తీసుకోండి. 3 లీటర్స్ మినిమం ప్రతిరోజు తీసుకోండి. మీరే అబ్జర్వ్ చేస్తారు వాటర్ తాగినప్పుడు మీ ఫేస్ ఎలా ఉంది, అండ్ వాటర్ కంటిన్యూగా ఒక 15 డేస్ తీసుకున్న తర్వాత మీ ఫేస్లో ఆ గ్లో అనేది ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేస్తారు. మీరు ఓన్గానే చూసుకుంటారు అనమాట. సో ఖచ్చితంగా వాటర్ అయితే కంపల్సరీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోపం అనమాట. అండ్ కోపం చాలామందికి ముక్కు మీదే ఉంటుంది గాయస్. అండ్ నిజంగా బట్ కోపం కొన్ని సిచ్యువేషన్స్లో మంచిదే అయినా కూడాను మ్యాక్సిమం కొన్ని సిచ్యువేషన్స్లో చాలా వరస్ట్ అనమాట. అసలు కోపం ఎంత తగ్గించుకుంటే మీ లైఫ్ అంత క్యూట్గా వెళ్ళిపోతుంది. అండ్ కోపం ఎక్కువగా పడేవాళ్ళు తొందరగా ఏజింగ్ అవుతారని కూడా సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా ఉంది అనమాట. సో గాయస్ మీరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ కోపం తెచ్చుకోమాకండి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కోపం వస్తుంది, ఓకే దాన్ని మనం కంట్రోల్ చేయలేము, కానీ ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకోమాకండి. కొన్ని విషయాలు మనం కోపం తెచ్చుకోకుండా కొంచెం అలా సైలెంట్గా కామ్గా ఉంటే అది మనకే మంచిది అనమాట. అంటే రిలేషన్షిప్ వైజ్గా చూసుకున్నా కూడాను కోపం తక్కువగా ఉన్న వాళ్ళ రిలేషన్ చాలా 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 స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్గా ఉండదా వాళ్ళ రిలేషన్షిప్ అంటే ఉంటుంది, బట్ అది ఎవరో ఒకరు కొంచెం అడ్జస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో అలాగే ఇక్కడ కూడా ప్రతిదానికి కోపం తెచ్చుకోమాకండి. మీరు చాలా యంగ్ అండ్ క్యూట్గా అండ్ సూపర్గా హ్యాండ్సమ్ అండ్ బ్యూటిఫుల్గా కనిపించాలని మీరు అనుకున్నట్లయితే డెఫినెట్లీ కోపాన్ని తగ్గించుకోండి. ఈ రోజు నుంచే తగ్గించుకోండి. మీకు మేబీ చాలా కోపం నాకు అండ్ నేను కంట్రోల్ చేసుకోలేను అంటే అవ్వదు. మీరు కంట్రోల్ చేసుకోలేరు, నా కోపం అలా వచ్చేస్తుంది అంతే నేను ఇంకా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దాంతోపాటుగా మీ ఫిట్నెస్ తగ్గిపోతుంది. మీకు ఇంకా ఈ విషయం కూడా తెలియదు అనమాట. అండ్ తర్వాత నార్మల్గా ఏంటంటే ఈ కోపం ఎక్కువగా తెచ్చుకోవటం వల్ల మీ స్కిన్ ఆటోమేటిక్గా చాలా డల్ అయిపోతుంది. మీకు మీ ఫేసే ఒక టైంలో నచ్చదు అనమాట. సో దానికి కారణం ఎవరో కాదు, మీరే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిద్ర సరిగ్గా పోరు చాలామంది. మనం చూస్తూనే ఉంటాము, మొబైల్స్ అలా పెట్టుకొని మనం చూస్తుంటాం అనమాట లేట్ నైట్ వరకు కూడా. అది కూడా మిడ్ నైట్స్ వరకు చాలామంది మేల్కొని మొబైల్స్ చూస్తూ ఉంటారు అనమాట. దానివల్ల తొందరగా మీకు సైట్ వస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది అంటే ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిపోతుంది అనమాట. అండ్ ఫర్దర్గా యాంటీ ఏజింగ్ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. చిన్న వయసులోనే ముసలి వాళ్ళు అయిపోతారు. ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టే నిద్రని మీరు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? అవాయిడ్ చేయమాకండి. టైం టు టైం పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ మినిమం 6 అవర్స్ 5 అవర్స్ అయినా సరే డెఫినెట్లీ మనకి నిద్ర అవసరం నైట్ టైం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా పర్ఫెక్ట్గా మనం హెల్తీగా ఉండాలి అంటే 7 అవర్స్ కంపల్సరీ నిద్ర ఉండాల్సిందే. సో మీకు మొబైల్ చూసే అలవాటు మిడ్ నైట్ వరకు ఉంటే మానుకోండి. డెఫినెట్లీ చాలా మంచి చేంజ్ మీలో కనిపిస్తుంది అనమాట. మీ ఫేస్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎవరినైనా చూస్తూనే ఉంటాము, వాళ్ళు ఎవరైనా మార్నింగ్ చూసినప్పుడు వాళ్ళ ఫేస్ని ఏంటి నైట్ సరిగ్గా పడుకోలేదా అని మనమే చెప్పేస్తాము. ఎందుకంటే వాళ్ళ ఫేస్ చూడంగానే మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఏదో ఫేస్ డల్గా అయిపోయి కళ్ళు రెడ్గా రావటం కానీ సంథింగ్ అర్థమైపోతుంది అనమాట. సో అది ఆ ఎఫెక్ట్ అనేది మీరు లేట్గా నిద్రపోవటం వల్ల లేదా సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల కనిపిస్తూ ఉంటుంది. బాడీ కూడా చాలా డల్ అయినట్టుగా అనిపిస్తుంది, యాక్టివ్నెస్ ఉండదు మీకు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో అమ్మాయిలు అబ్బాయిలు పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేయండి, నిద్రపోవడానికి ట్రై చేయండి. నిద్ర తక్కువ పోవడం, ఎక్కువసేపు మొబైల్ చూడటం ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని వెంటనే స్టాప్ చేసేసేయండి. న్యాచురల్గా అయితే మీరు ఏజింగ్ అవ్వకుండా ఉండటానికి అయితే నేను ఈ ట్రిక్స్ అన్నీ చెప్పాను.
చాలా చాలా న్యాచురల్గా అనమాట. ఇవి మీరేం చేయకుండానే మీ ఫేస్ అలా బల్బ్లా వెలిగిపోతుంది. ఎంత మంచి గ్లో వస్తుందో తెలుసా మీకు? కావాలంటే ఈ పాయింట్స్ నేను ఏమైతే చెప్పానో ఖచ్చితంగా అవి పాటించండి. మీ స్కిన్లో చాలా మంచి చేంజ్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మీలో మీకే తెలియని ఒక హ్యాపీ ఫీలింగ్ కూడా ఏర్పడుతుంది. అది మీరే అబ్జర్వ్ చేస్తారు అండ్ ఆపోజిట్ పర్సన్ కూడా అబ్జర్వ్ చేసి మీకు చెప్పినా చెబుతారు, ఏంటి మీ ఫేస్ చాలా బాగుంది అని చెప్పేసి. సో అలాంటి డ్రీమ్ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం నేను చెప్పే ఫాలో అవ్వండి.